నెక్స్ట్ ఏంట్రా, ఏం మాట్లాడతావా? మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. బాగా చదువుతున్నావా? ఏ స్కూలు? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. ఏమన్నా మంచి స్కూల్కే పోతున్నావు? సార్ నా పేరు కూడా మీ పేరే. ఏం పేరు? చంద్ర ఆదిత్య. చంద్ర ఆదిత్య. నువ్వు చాలా తెలివైన వాడు, ఇప్పుడే హుషారుగా ఉన్నావు. పెద్ద అవుతాయినాక ఏం చేస్తావు? ఆర్మీకి వెళ్తావు. శభాష్, దేశాన్ని కాపాడతావు. నమ్మకమేనా? గుడ్, కంగ్రాచులేషన్స్. దేశాన్ని కాపాడడానికి కావాలి, నీలాంటి దేశభక్తి ఉండేవాళ్ళు కావాలి ఈ దేశానికి. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్. ఎంతమంది మీరు? 4, 5, 6 ఎవరు? నేను, సాయి, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా నాని. ఓకే, గుడ్, బాగా చెప్పావు. సాయి ఏం చేస్తాడు? 7th క్లాస్. నీకంటే పెద్దోడు. వాడు బాగా చదువుతాడు, నువ్వు బాగా చదువుతావా? సాయి, నువ్వు మంచోడా వాడు మంచోడా? నేను. అక్కడ స్వార్థం వచ్చిందా నీలో? ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, అవునా కాదా? అమ్మని చెప్పమను. ఏం చెప్తుందా? ఎవరు మంచోళ్ళమ్మా? సాయి కామ్ సార్, నేను కొంచెం ఫాస్ట్. అదేమ్మా, ఇద్దరు మంచోళ్ళు అంటావు నువ్వు. తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు, ఇద్దరిని నచ్చ చెప్తాది. గుడ్, ఓకే అమ్మా. తర్వాత ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడక నువ్వు మాట్లాడు. నమస్కారం సార్, చెప్పమ్మా. భవానీ. నా పేరు భవానీ. 1995 to 2004 లో ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ రాజధానిని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్. అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి, అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు? అదేమ్మా, మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు, తర్వాత గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేశాను. హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు. సరే, నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు. అభివృద్ధి చేయడం, సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను ఇవ్వడం అనేది నేను ఆలోచించాను. అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రభుత్వం అడ్డపండా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు, కృతజ్ఞత తెలియజేశారు. నేను ఐటీని అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడనేవాళ్ళు ఐటీ అన్నం పెడుతుందనేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు ఉందంటే, లేకుంటే ఉండే ఇంటి పైన మిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే, ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే, ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్లి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు. దాంట్లో 2 స్వార్థాలు ఉన్నాయి. ఒకటి, తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం. 2, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి. లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి. అది చేసిన తర్వాత ఈ రోజమ్మా, మొన్న నేను చూస్తే నన్ను జైల్లో పెడితే 53 రోజులు 70-80 దేశాల్లో 50 రోజులు నా కోసం పోరాడారు, నిరసనలు తెలియజేశారు. అది వాళ్ళు చూపించిన చొరవ, చదువుకున్న వాళ్ళు. నిన్న ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ విదేశాలు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు, లేకుంటే ₹1 కోటి, 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరి హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది. గుక్క తిరగదు, ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు.
ఫుట్పాత్ పైన నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను. పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి 7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు. ఫస్ట్ అవర్లో వచ్చారు. మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు. ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగా వేయించుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరిచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా. నేను ఎప్పుడు కూడా తొందరపడను. మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు. ఎప్పుడు నేను ఆ పని చేయను. మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, బంధుత్వం కాదు. సమర్థవంతమైన పాలన, ప్రజాపాలన, మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి. సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 5 ఏళ్లు ఈ మాదిరిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా? పేపర్లో, టీవీల్లో చూసారా? మరి ఏంటి కాదు, 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా. సంథింగ్ రాంగ్ కదా. కాదు మీరు చూడడం కాదు, మీరు చూడడానికి ఉండాలి కదా. ఎక్కడన్నా ఉంటే నువ్వు పోయానో చూసి వస్తావు. ఇక్కడికి రాకపోయినా ఆ కమ్మోళ్ళు కూడా పనిచేయడం అక్కడ ఉంటాయి కదా, మరుగుదొడ్లు ఉంటాయి కదా, అవి కూడా పనిచేయడంలా. మంత్రులు పోలేదు, ముఖ్యమంత్రులు పోలేదు, ఎవడా పక్కకు పోలేదు. చాలా భయంకరమైన వాతావరణం. థ్యాంక్ యూ తల్లి, నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తా ఉంటా. అదే గాని 2004లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్లేది. 2019లో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం. ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు. ఆ గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటేయకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని బాధపడ్డా, తపన పడ్డా. నా కోసరం కాదు, కానీ విజ్ఞతతో ప్రజలందరూ ముందుకొచ్చారు, సమయస్ఫూర్తి చూపించారు. ఇది మామూలు విజయం కాదు. ఢిల్లీకి పోతే కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎట్లా వచ్చారో మాకే తెలియదనే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ 5 కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా. మైక్ ఒకసారి. విజయవాడ ఓకే. ఈరోజు గ్రామసభ పెనుమాకే కన్ఫైన్ చేశారు.